ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి ఉమెన్స్ డివిజన్ మెయిన్ టైటిల్ గురించి. సో, ఇప్పుడు రాలో మనకొక మెయిన్ టైటిల్ ఉంటది ఉమెన్స్‌కి. అండ్ స్మాక్‌డౌన్‌లో ఉంటది. అండ్ ఎన్‌ఎక్స్‌టీలో గూడా ఉంటది. సో, ఈ ఒక్క వారంలో లాస్ట్ స్మాక్‌డౌన్‌లో అండ్ రాలో అండ్ ఈరోజు జరిగిన ఎన్‌ఎక్స్‌టీలో ఉమెన్స్ మెయిన్ టైటిల్ అయితే చేంజ్ అయిందన్నమాట. సో, మన స్మాక్‌డౌన్‌లో టిఫనీ స్ట్రాటన్ క్యాష్ ఇన్ చేసి న్యూ డబ్ల్యూడబ్ల్యూఈ ఉమెన్స్ ఛాంపియన్ అయిపోయింది. అండ్ రాలోనేమో మనకి మన రియా రిప్లీ న్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయింది. అండ్ ఈరోజు ఎన్‌ఎక్స్‌టీలో రోగ్జన్ పెరెజ్ వర్సెస్ జూలియా మధ్య ఎన్‌ఎక్స్‌టీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో జూలియాన్ అయితే విన్ అయిందనమాట. సో, ఇప్పుడు ఫైనల్ జూలియా న్యూ ఎన్‌ఎక్స్‌టీ ఉమెన్స్ ఛాంపియన్ అనమాట. సో, ఒక వారంలో మెయిన్ టైటిల్ అనేది చేంజ్ అయిపోయిందనమాట. సో, ఒక న్యూ ఎరా స్టార్ట్ అయిపోయింది. నెట్‌ఫ్లిక్స్ ఎరా. సో, నిజంగా చాలా చాలా బాగుంది ఈ మూవ్‌మెంట్స్. టైటిల్ చేంజ్ అయితే మనకి చాలా చాలా అనిపిస్తది. ఎందుకంటే ఒకళ్ళే దగ్గర ఉంటే అది కరెక్ట్‌గా ఉండదు. సో, ఒక్కసారి చేంజ్ అయిందనుకో కొంచెం వేరే అనిపిస్తది. సో, ఆ మూవ్‌మెంట్స్ నిజంగా చాలా చాలా బాగున్నాయి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం టిఫనీ స్ట్రాటన్ అండ్ రియా రిప్లీ గురించి. వీళ్ళిద్దరూ బ్యాక్ స్టేజ్‌లో ఫోటో దిగినారనమాట. సో, నిన్న రా అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో ఫోటో దిగినారు. మీరొకసారి స్క్రీన్ మీద చూడండి ఆ ఫోటోని. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నెట్‌ఫ్లిక్స్ రా గురించి. నిన్న రా అనేది నెట్‌ఫ్లిక్స్ పైన వచ్చింది గదా! సో, నిన్నటి వరకు మన రా అనేది నంబర్ 1 పొజిషన్‌లో ఉందన్నమాట. సో, టాప్ 10 హైయెస్ట్ వ్యూస్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉంది నెట్‌ఫ్లిక్స్‌లో. సో, అదెక్కడ యూఎస్ఏలో. అండ్ ఇప్పుడు మన నెట్‌ఫ్లిక్స్ రా అనేది సెకండ్ పొజిషన్‌కొచ్చిందన్నమాట. సో, సెకండ్ పొజిషన్‌లోకి వచ్చింది. నంబర్ 1 పొజిషన్‌లో అంటే ఒక స్క్విడ్ గేమ్ ఉందన్నమాట. ఒక షో ఉంది. సో, నంబర్ 1 పొజిషన్‌లోకి ఆ షో వెళ్ళిపోయింది. అండ్ నంబర్ 2కి నెట్‌ఫ్లిక్స్ రా వచ్చింది. సో, ఇది నార్మల్ థింగ్. అంటే నిన్న నంబర్ 1 పొజిషన్‌లో ఉంది. సో, ఇప్పుడు నంబర్ 2కొచ్చింది. అంటే ఇప్పుడు రానే చాలామంది చూసుంటారు. సో, అందుకనే నంబర్ 2 పొజిషన్‌లోకి వచ్చిందన్నమాట. సో, దీన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. బట్ మీకు చెప్పాలి కాబట్టి చెప్పినాను. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం బెక్కీ లించ్ గురించి. సో, రియల్ ప్లాన్స్ ఏందసలు? బెక్కీ లించ్ నిన్న రాలో వస్తుందని రూమర్స్ అయితే ఉండే. బట్ నిజానికి నిన్న రాలో మన బెక్కీ లించ్ రావాల్సుండేనంట. కాకపోతే లాస్ట్ మినిట్‌లో చేంజ్ చేసినారంట. సో, దానికి రీజన్ ఏంది అంటే మన బెక్కీ లించ్ రిటర్న్ ప్లేస్‌లో అండర్‌టేకర్ వస్తున్నారని రూమర్ అయితే ఉంది. అంటే ఇదే 100% కన్ఫర్మ్ అని చెప్పలేము. కాకపోతే ఇంకొక రూమర్ కూడా వస్తుంది. అదేందంటే మన బెక్కీ లించ్ కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందంట. సో, అందుకనే బెక్కీ లించ్ రాలో రిటర్న్ చేయలేదు అని ఇలాంటి రూమర్ అయితే వినిపిస్తుంది. సో, దీంట్లో లాజిక్ లేదనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మన డబ్ల్యూడబ్ల్యూఈ రెస్టల్‌మేనియా కోసం బెక్కీ లించ్ కోసం ప్లాన్స్ చేసినారన్నట్టుగా అప్డేట్స్ ఉండే. సో, ఆ అప్డేట్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు బెక్కీ లించ్ కాంట్రాక్ట్ ఎండ్ అయినా కాకపోయినా సరే బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రావచ్చు. అంటే ఇప్పుడు ముందే తెలుసు కదా! కాంట్రాక్ట్ ఎండ్ అవుతదని తెలుసు. అలా తెలిసి మరి బెక్కీ లించ్‌కి రెస్టల్‌మేనియా కోసం ప్లాన్స్ ఎందుకు చేసుంటారు? సో, ఆల్రెడీ మన బెక్కీ లించ్ ఒక కాంట్రాక్ట్‌ని సైన్ చేస్తారని డబ్ల్యూడబ్ల్యూఈ కూడా తెలుసు. సో, డబ్ల్యూడబ్ల్యూఈకి తెలుసు ఆల్రెడీ కాంట్రాక్ట్ సైన్ చేస్తారని బెక్కీ లించ్ ముందే తెలుసు. అలాంటప్పుడు ఈ రాలో రిటర్న్ చేపిస్తే ఏమైపోయేది? సో, దానికి వేరే ప్లాన్స్ ఉన్నాయి కావచ్చు. వేరే ప్లాన్స్ ఉన్నాయి కావచ్చు. అందుకని మేబీ బెక్కీ లించ్ రిటర్న్ చేయలేదని అనిపిస్తుంది. సో, చూద్దాం మరి ఇదే రీజనా? కాంట్రాక్ట్ ఎండ్ అవ్వడమా? లేదంటే అంటే ఇప్పుడు బెక్కీ లించ్ రిటర్న్ ప్లేస్‌లో అండర్‌టేకర్ రావడమా? ఇవే 2 రీజన్సా? లేదంటే వేరే రీజన్స్ ఏమైనా ఉంటాయా అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ ఇప్పుడు మన బెక్కీ లించ్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసింది డబ్ల్యూడబ్ల్యూఈతో. సో, బెక్కీ లించ్ ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తది. సో, రాలో రావాల్సిందే. కొంచెం లేట్ అయిపోయింది. సో, కంపల్సరీగా బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేస్తదన్నమాట. అందులో నో డౌట్. సో, మీరైతే హ్యాపీ అయిపోర్రి. బెక్కీ లించ్ ఫైనల్లీ రిటర్న్ చేస్తది. సో, మేబీ రాయల్ రంబల్‌లో వస్తదా? లేదంటే అప్‌కమింగ్ రా షోలో వస్తదా అని చూడాలన్నమాట. అండ్ ఒకవేళ బెక్కీ లించ్ రిటర్న్ చేసిన తర్వాత ఎవరితో ఫ్యూడ్‌లో ఉంటది మరి? సో, ప్రెజెంట్ ఉన్న రూమర్స్ ఏమంటున్నాయంటే మేబీ బెక్కీ లించ్ లివ్ మొర్గన్‌తో ఫైట్ చేస్తది కావచ్చు అన్నట్టుగా కూడా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో, చూద్దాం మరి అది నిజం అవ్వాలంటే వన్స్ బెక్కీ లించ్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయాలి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం షీమస్ గురించి. సో, మన షీమస్ గూడా డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక న్యూ కాంట్రాక్ట్‌ని అయితే సైన్ చేసినారనమాట. 5 ఇయర్స్ డీల్. సో, ఇంకా 5 సంవత్సరాలు మన షీమస్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తారండి. చాలామంది ఫ్యాన్స్ షీమస్‌కి సపోర్ట్ చేస్తున్నారు. ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవ్వాలని. సో, అది కంపల్సరీగా జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో, కంపల్సరీగా విన్ అవుతారు. సో, చాలామంది సపోర్ట్ అయితే ఉంది మన షీమస్‌కి. సో, చూద్దాం మరి గెలుస్తారా? గెలవరా? అనేది ముందు ముందు తెలుస్తది. సో, మీరు చెప్పండి ఇప్పుడు షీమస్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతారని మీకు అనిపిస్తుందా? లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం నిక్కీ బెల్లా గురించి. సో, నిక్కీ బెల్లా నిన్న నెట్‌ఫ్లిక్స్ రాలో వచ్చిందన్నమాట. బ్యాక్ స్టేజ్‌లో అంటే రా అవ్వకముందే మీకు వీడియోస్‌ని షేర్ చేసినాను. నిక్కీ బెల్లా వస్తుందని. అండ్ నిన్న రా అయిపోయిన తర్వాత బ్యాక్ స్టేజ్‌లో మన నిక్కీ బెల్లాకి క్వెషన్ అడిగినారన్నమాట. మీరు ఇన్ ఫ్యూచర్‌లో ఇన్ రింగ్ యాక్షన్‌లో వస్తారా? అని ఇలాంటి క్వెషన్ అడిగినప్పుడు నిక్కీ బెల్లా ఏమందంటే, సో, నాకు ఒక పెద్ద కాంపిటీషనే ఉంది ఇక్కడ. సో, చూద్దాం. ఫ్యూచర్‌లో చూద్దాం. రావచ్చు. మీరు వెయిట్ జేయండి అన్నట్టుగా టీజ్ అయితే చేసిందన్నమాట. సో, మేబీ అంత మంచిగుంటే
నిక్కీ బెల్లా ఇన్ ఫ్యూచర్‌లో ఇన్ రింగ్ యాక్షన్‌లో కనిపించొచ్చనమాట. సో టీజ్ అయితే చేసింది. సో మీరు వెయిట్ జేయండి అంటే నాకు కాంపిటీషన్ ఉందనైతే చెప్పింది. సో మరి మీరేమంటారు? నిక్కీ బెల్లా ఇన్ రింగ్ యాక్షన్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ అండ్ అలాగే రియా రిప్లీ వర్సెస్ లివ్ మోర్గన్ మ్యాచ్. ఈ 2 మ్యాచెస్‌లో మనకి నిన్న రాలో జరిగినాయి. కాకపోతే ఈ మ్యాచెస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ రస్సెల్ మేనియాలో జరిపిద్దామని ప్లాన్స్ చేసింది. సో రియల్ ప్లాన్స్ ఏందంటే ఈ 2 మ్యాచెస్‌లో మనకి డైరెక్ట్‌గా రస్సెల్ మేనియాలోనే జరగాలంట. కాకపోతే మనకి నెట్‌ఫ్లిక్స్ రాలో చూపించినారు. సో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ రాలో జరిగినంత మాత్రాన రస్సెల్ మేనియాలో జరగదని కాదు. అంటే ఇప్పుడు సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ మ్యాచ్ రస్సెల్ మేనియాలో జరగదని కాదు. సో కంపల్సరీగా జరగచ్చు. ఆల్రెడీ సీఎం పంక్ సెత్ రాలిన్స్‌కి మార్క్ చేసినారు. అంటే ఎక్కిరించేసినారు. నేనే విన్ అయినానని ఎక్కిరించేసినారు. సో కంపల్సరీగా సెత్ రాలిన్స్ ఆ రివెంజ్ తీసుకుంటారు కావచ్చు. సో చూద్దాం. అంటే ఇప్పుడు మనకి నెక్స్ట్ అయితే క్లారిటీ అయితే వస్తది. సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ జరుగుతదా? జరగదా? మన సీఎం పంక్ ఏమో నాకు గోల్డ్ కావాలని చెప్పినారన్నమాట. సో చూద్దాం ఫ్యూచర్‌లో మనకి క్లారిటీ అయితే వస్తది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సీఎం పంక్ పోస్ట్ గురించి. సీఎం పంక్ ఒక ఫోటోనైతే షేర్ చేసినారన్నమాట. ఈ ఫోటోలో మన సీఎం పంక్ అయితే హ్యాపీగా ఉన్నారు. అండ్ ఈ ఫోటోలో ఒకవైపు కోరా జేడ్ ఉంది. అండ్ ఇంకొక వైపు రోగ్జన్ పెరెజ్ అయితే ఉంది. సో వాళ్ళిద్దరైతే హ్యాపీగా లేరు. ఎందుకంటే ఈరోజు రోగ్జన్ పెరెజ్ తన ఎన్ఎక్స్టీ ఉమెన్స్ ఛాంపియన్‌షిప్‌ని లాస్ అయింది. సో వాళ్ళిద్దరూ హ్యాపీగా లేరు. ఆయన అక్కడ అంటే రాసింది కూడా అదే. అంటే మేము హ్యాపీగా లేరని రాసిర్రు. బట్ సీఎం పంక్ ఫేస్‌లో మాత్రం హ్యాపీ అయితే ఉందన్నమాట. సో మన సీఎం పంక్ అయితే నవ్వుతున్నారు. సో ఈ ఫోటో చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జే ఉసో అండ్ జిమ్మీ ఉసో గురించి. సో మన జే ఉసో, జిమ్మీ ఉసో నిన్న రా అయిపోయిన తర్వాత హోమ్‌లో అంటే ఫోటోని షేర్ చేసినారనమాట. ఒక ఫోటోని షేర్ చేసినారు. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. మన జే ఉసో, జిమ్మీ ఉసో చాలా అంటే చాలా చిల్ అవుతున్నారనమాట. సో ఈ ఫోటోనైతే షేర్ చేసినారు మన జే ఉసో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం సౌదీ అరేబియా గురించి. అంటే మనకి నెక్స్ట్ ఇయర్ రాయల్ రంబుల్ అనేది సౌదీ అరేబియాలో జరుగుతుందని మన డబ్ల్యూడబ్ల్యూఈ అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. అండ్ యూట్యూబ్‌లో ఒక వీడియోనైతే రిలీజ్ చేసిందనమాట. సౌదీ అరేబియాలో రాయల్ రంబుల్ జరుగుతదని. అంటే ఆ వీడియోకి 15,000 డిస్‌లైక్స్ వచ్చినాయి. సో 15,000 మంది ఆ వీడియోకి డిస్‌లైక్ చేసినారు. ఒక 5,000 మంది మాత్రమే ఆ వీడియోకి లైక్ చేసినారనమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ డిస్‌లైక్స్ వచ్చినాయి. అంటే దీని అర్థం ఏంది? చాలామంది ఫ్యాన్స్‌కి సౌదీ అరేబియాలో రాయల్ రంబుల్ జరగడం ఇష్టం లేదని అర్థం. సో ఇప్పుడు దీని అర్థం అదే గదా! రాయల్ రంబుల్ అక్కడ జరగద్దనే గదా! సో ఇప్పుడు రాయల్ రంబుల్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్. సో రెసల్ మేనియా, సమ్మర్ స్లామ్ తర్వాత చాలామంది ఎక్సైటెడ్ అవ్వేది మన సర్వైవర్ సిరీస్‌కి అండ్ రాయల్ రంబుల్‌కి. అలాంటి ప్రీమియం లైవ్ ఈవెంట్ సౌదీ అరేబియాలో జరిపిస్తున్నారని చాలామంది ఫ్యాన్స్‌కి అయితే నచ్చట్లేదన్నమాట. సో చూద్దాం మరి. సో మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఏ మూవ్ తీసుకుంటది? అక్కడ జరిపిస్తదా? జరిపించదా? సో చూడండి ఇప్పుడు ఒక ప్లేస్‌లో జరిపిస్తుందంటే ఇప్పుడు ఫ్యాన్స్‌కి ఆ ప్లేస్‌లో అంటే ఆ ప్రీమియం లైవ్ ఈవెంట్ జరిపించడం ఇష్టం లేదంటే అక్కడ ప్రీమియం లైవ్ ఈవెంట్‌ను అంటే ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూఈ ఆపేయదు. ప్రీమియం లైవ్ ఈవెంట్‌ని జరిపిస్తది. కాకపోతే అక్కడ మేబీ ఫ్యాన్స్‌కి నచ్చే మ్యాచ్‌లు యాడ్ చేస్తది కావచ్చు. సో నెక్స్ట్ స్టెప్ అలా ఉంటది. డైరెక్ట్‌గా ప్లేసే మార్చేద్దాం అన్నంతగా మన డబ్ల్యూడబ్ల్యూఈ ఆ మూవ్ తీసుకోదు. సో ఫ్యాన్స్‌కి నచ్చే మ్యాచెస్‌లో పెడతది. సో అది డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకునే నెక్స్ట్ మూవ్. సో చూద్దాం మరి ఫర్దర్‌గా ఏ మూవ్ తీసుకుంటదనేది సో మనకి ఫ్యూచర్‌లో తెలుస్తది. సో ఇది ఇప్పుడు కాదు. 2026లో జరుగుతది రాయల్ రంబుల్. 2026 రాయల్ రంబుల్ మనకి సౌదీ అరేబియాలో జరుగుతది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం జాన్ సినా గురించి. సో మన జాన్ సినా టాయ్స్ డబ్ల్యూడబ్ల్యూఈ షాప్‌లో రిలీజ్ చేసిందనమాట. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేండీ ఆర్టన్ గురించి. సో రేండీ ఆర్టన్ ఎప్పుడు రిటర్న్ చేస్తారు? సో మోస్ట్ ప్రాబబుల్లీ ఎనీ టైమ్ రేండీ ఆర్టన్ రిటర్న్ చేయొచ్చు అన్నట్టుగా రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో ఒక డేట్ గురించి మాట్లాడితే ఫైనల్ డేట్ గురించి మాట్లాడితే రాయల్ రంబుల్. సో రాయల్ రంబుల్‌లో కంపల్సరీగా రేండీ ఆర్టన్ రిటర్న్ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అంతకన్నా ముందే రావచ్చు రేండీ ఆర్టన్ డబ్ల్యూడబ్ల్యూఈలో. సో ఒక లాస్ట్ డేట్ గురించి మాట్లాడితే రాయల్ రంబుల్ అన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మెయిన్ సబ్జెక్ట్ గురించి. సో మెయిన్ సబ్జెక్ట్ ఏంది అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరుగుతదా? జరగదా? అండ్ బ్లడ్ లైన్ స్టోరీ లైన్ ఎటువైపు వెళ్తది? రోమన్ రీన్స్ నెక్స్ట్ ప్లాన్స్ ఏముంటాయి? అండ్ సోలో సికోవ నెక్స్ట్ మూవ్ ఏంది? సోలో సికోవ ఏం చేస్తాడు? అండ్ ఇప్పుడు రెసల్ మేనియా 41లో రాక్ ఫైట్ చేస్తాడా? చేయడా? సో వీటి గురించి అయితే మాట్లాడదాం అనమాట. ఫస్ట్‌గా రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్. ఈ మ్యాచ్ జరుగుతదా? జరగదా? ప్రెజెంట్ రాక్ ఏమో ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా బిహేవ్ చేస్తున్నారు. కోడీ రోడ్స్‌తో కలిసినారు. కోడీ రోడ్స్‌తో హగ్ తీసుకున్నారు. అండ్ కోడీ రోడ్స్‌తో మంచిగా ఉన్నారు. సో ఇలాంటి సిట్యుయేషన్‌లో మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది చాలా డౌట్ అయితే ఉందన్నమాట. సో నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ జరుగుతదంట. సో కంపల్సరీగా ఈ మ్యాచ్ జరుగుతదంట. సో అది రెసల్ మేనియా 40లో కావచ్చు అండ్ దాని తర్వాతనే జరగొచ్చు. సో ఎనీ టైమ్ అంటే ఇప్పుడు రెసల్ మేనియా 41 అనే కాదు. దాని తర్వాతనైనా మ్యాచ్ జరిగే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అండ్ ఈరోజు ఎన్ఎక్స్టీలో కోడీ రోడ్స్ గురించి మాట్లాడినారు.
సో కోడీ రోడ్స్‌కి ఒక టైప్‌లో ఎక్కిరించేసినారనే జెప్పాలి. సో వాళ్ళ మధ్య ఎనిమిటీ ఇంకా పోలేదని సో ఈరోజు ఫస్ట్ వీడియోలో క్లియర్‌గా జెప్పినాను. సో ఇప్పుడు రాక్ అండ్ కోడీ రోడ్స్ మధ్య ఎనిమిటీ పోలేదు. అంటే శత్రుత్వం పోలేదు. రాక్ అలాగే కోపంగా ఉన్నారు కోడీ రోడ్స్ పైన. కాకపోతే మనకి నవ్వుతూ కనిపించినారు. అంటే నవ్వుతూ మాట్లాడుతూ డ్రింక్ తాగుతూ కనిపించినారన్నమాట కోడీ రోడ్స్‌తో. కాకపోతే అది ట్రూ కలర్ కాదు. సో ట్రూ కలర్ రాక్ అది కాదన్నమాట. సో రాక్ రియల్‌గా సో ఒక హీల్ లాగా కనిపించలేదు. సో రాక్ కంపల్సరీగా మళ్ళీ అదే క్యారెక్టర్‌లో వస్తారు. అప్పుడు మనకి క్లారిటీ వస్తదన్నమాట. సో అది మేబీ రాయల్ రంబల్‌లో జరగొచ్చు. అండ్ ఈరోజు ఎవరైతే ఎన్ఎక్స్‌టీ చూసినారో వాళ్ళకి క్లియర్‌గా అర్థమవుతది. రాక్‌కి కోడీ రోడ్స్ పైన ఇంకా కోపం తగ్గలేదని క్లియర్‌గా అర్థమవుతది. రాక్ ఒక 20 స్టెప్స్ ముందే ఉంటారు కోడీ రోడ్స్ కన్నా. సో రాక్ ఏం చేస్తాడో రాక్‌కి క్లియర్‌గా తెలుసని మన రాక్ క్లియర్‌గా చెప్పినారు. సో ఇక మీరు ఫిక్స్ అయిపోండి. కోడీ రోడ్స్ వర్సెస్ రాక్ మ్యాచ్ జరగదని. ఇలాంటి డౌట్స్ ఏమీ పెట్టుకోకండి. కంపల్సరీగా వాళ్ళ మధ్య మ్యాచ్ అయితే జరుగుతదన్నమాట. సో అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. ఇప్పుడు రెసల్‌మేనియాలో జరుగుతదా? లేదంటే దాని తర్వాత జరుగుతదా? అనేది క్లారిటీ లేదన్నమాట. బట్ కోడీ రోడ్స్ ఒక మాట చెప్పినారు. ఈ రెసల్‌మేనియా 41లో ఏ మ్యాచెస్ జరుగుతాయో సో అసలు మెయిన్ ఈవెంట్‌ని మీరు ఎక్స్‌పెక్ట్ చేయలేరు. ఎక్స్‌పెక్ట్ చేయలేని విధంగా ఉంటదని మన కోడీ రోడ్స్ చెప్తున్నారు. సో అది ఏంటిదో మనకి ఇంకా క్లియర్‌గా తెలీదు. ఇప్పుడు ఈ నెట్‌ఫ్లిక్స్ రాతో ఒక క్లారిటీ వస్తదని అనుకున్నాం. బట్ ఇంకా కన్‌ఫ్యూజన్ ఎక్కువ పెరిగింది. సో రాక్ వల్ల. సో ఇప్పుడు రాక్ మొత్తం చేంజ్ చేసి పడేసినాడు. సో చూద్దాం మరిప్పుడు మనకి ఒకటైతే క్లియర్ అన్నమాట. రాక్ కోడీ రోడ్స్ పైన కోపంగానే ఉన్నారు. స్టిల్ కోపంగానే ఉన్నారు. ఫ్యాన్స్‌కి కూడా కొంచెం ట్రోల్ చేసినారు. ట్రోల్ చేసే విధంగా మాట్లాడినారు ఈరోజు ఎన్ఎక్స్‌టీలో. సో అంటే ఏమన్నారంటే, సో మీ వల్లనే మొత్తం చేంజ్ అవుతుందని మన ఫ్యాన్స్‌కే బ్లేమ్ చేసేసినారన్నమాట రాకు. అండ్ మేబీ దీని వెనకాల ఇంకొక రీజన్ కూడా ఉండి ఉండవచ్చు. అంటే ఇప్పుడు కోడీ రోడ్స్ తన ఛాంపియన్‌షిప్‌ని ఒక 1 ఇయర్‌లో లాస్ అవ్వడం చాలామంది ఫ్యాన్స్‌కి నచ్చదని మేబీ డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. ఇప్పుడు మనం రెసల్‌మేనియా 41లో రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరుగుతుందని ఎక్స్‌పెక్ట్ చేసినాం. కాకపోతే ఇప్పుడు ఈ మ్యాచ్ జరగదని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అంటే వినిపిస్తున్నాయి అంటే ఇప్పుడు రాక్ చేసిన దాన్ని బట్టి, రాక్ బిహేవ్ చేసిన దాన్ని బట్టి మేబీ మ్యాచ్ జరగదని మనం అనుకుంటున్నాం. సో ఇప్పుడు ఫ్యాన్స్ మనసులో ఏముంటది? సో రాక్ ఫైట్ చేయకపోతే ఎలా రెసల్‌మేనియాలో? సో రాక్ లాస్ట్ ఇయర్ ఏ విధంగా ఫైట్ చేసినాడు? సో చాలా చాలా చిల్ అయినాం. సో ఇప్పుడు కూడా ఫైట్ చేస్తే మంచిగుంటదని ఫ్యాన్స్ మనసులో రావచ్చు. సో అప్పుడు మనం అంటే ఇప్పుడు ఫ్యాన్స్ మేబీ డిమాండ్ చేయవచ్చు. సో డిమాండ్ చేస్తే రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ జరగవచ్చు. ఆ మ్యాచ్‌లో మేబీ రాక్ కోడీ రోడ్స్‌ని ఓడించినా గాని పెద్ద ప్రాబ్లమ్ కాదని మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇలా ప్లాన్స్ చేస్తుంది కావచ్చు. చెప్పలేం గదా! సో అంటే ఇప్పుడు రాక్ ఏం చేస్తున్నారో రాక్‌కి క్లియర్‌గా తెలుసు. 100% సెన్స్‌లో చేస్తున్నారు. సో రాక్ ఏదో మందు తాగుతూ అది ఇది చేస్తున్నారని, సో రాక్‌కి ఏమన్నా అయిందా అని అలాంటిది ఏం లేదు. సో రాక్ 100% ప్లాన్స్‌తోనే చేస్తున్నారు. ఆ ప్లాన్స్ ఏంది అనేది మనకి ఇంకా రివీల్ కాలేదు. సో ముందు ముందు ఉంటది. ఇంకా అంటే మనకి ఇంకా ముందు ముందు తెలుస్తది. అసలు ప్లాన్స్ ఏంది అనేది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. రాక్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్ కన్ఫర్మ్‌గా జరుగుతది. ఇది మాత్రం క్లియర్. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన సోలో సికోవా గురించి. ఇప్పుడు సోలో సికోవా నెక్స్ట్ ఏం చేస్తాడు? సోలో సికోవా ఒక మాటనైతే క్లియర్‌గా చెప్తున్నాడు. ఎప్పుడు రోమన్ రీన్స్ రిటర్న్ చేయకముందు సమ్మర్ స్లామ్‌లో అండ్ దానికన్నా ముందు కూడా మన సోలో సికోవా ఒక మాట క్లియర్‌గా చెప్పినారన్నమాట. అదేందంటే ఈ ఊలఫాల మాల గనుక రోమన్ రీన్స్ దగ్గరికి మళ్ళీ వెళ్తే నేను రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే. అండ్ మీరు కూడా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలని మన సోలో సికోవా తామా టోంగాతో చెప్పినారు. అండ్ రీసెంట్‌గా కూడా మన సోలో సికోవా చెప్పారన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ మూవీ ఏంది? మన సోలో సికోవా అఫీషియల్‌గా రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. సో ఇది స్టోరీ అన్నమాట. సో ఇప్పుడు సోలో సికోవా అక్నాలెడ్జ్ చేస్తాడా? మళ్ళీ రోమన్ రీన్స్ పైన అటాక్ చేస్తారా అనేది ఫర్దర్‌గా తెలుస్తది. స్మాక్ డౌన్‌లో తెలుస్తది. సో అఫీషియల్‌గా జరగాల్సిందైతే మన సోలో సికోవా రోమన్ రీన్స్‌కి అక్నాలెడ్జ్ చేయడం. సో ఇప్పుడు ఒకవేళ రోమన్ రీన్స్‌కి సోలో సికోవా అక్నాలెడ్జ్ చేస్తాడు కావచ్చు. అండ్ వాళ్ళ క్రూ మెంబర్స్ అక్నాలెడ్జ్ చేస్తారా? జాకా ఫటు కావచ్చు, లేదంటే తామా టోంగా కావచ్చు. వాళ్ళు అక్నాలెడ్జ్ చేస్తారా? మేబీ వాళ్ళు చేయరు కావచ్చు. అండ్ ఇప్పుడు మేబీ జాకబ్ ఫటు మన సోలో సికోవా పైన టర్న్ అయినా అవ్వచ్చన్నమాట. ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నువ్వు బాసు కాదు అని మేబీ జాకబ్ ఫటు టర్న్ అయినా అవ్వచ్చన్నమాట. సో రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో మనకి రెసల్‌మేనియా 41లో సోలో సికోవా వర్సెస్ జాకబ్ ఫటు మధ్య మ్యాచ్ జరుగుతదని. సో ఇలాంటి రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. సో ఇప్పుడు జాకబ్ ఫటు సోలో సికోవా పైన టర్న్ అవ్వడానికి రీజన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మన జాకబ్ ఫటు ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ని విన్ అయినారు. సో అప్పుడు మన సోలో సికోవా ఏం చేసినారు? ఆ ట్యాగ్ టీమ్ టైటిల్స్ అంటే ఇప్పుడు ఆ ఛాంపియన్‌షిప్ నీ దగ్గర ఉండొద్దు. టోంగా లోవాకి ఇవ్వమని మన జాకబ్ ఫటుకు చెప్పినాడు సోలో సికోవా. సో గెలిచిందేమో జాకబ్ ఫటు. బట్ ఆ టైటిల్ ఏమో టోంగా లోవాకి ఇవ్వమన్నాడు. సో అది కరెక్ట్ కాదు కదా! సో జాకబ్ ఫటుకు కూడా రీజన్స్ ఉన్నాయి మన సోలో సికోవా పైన టర్న్ అవ్వడానికి. సో అది పర్ఫెక్ట్ టైమ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఇప్పుడు మన సోలో సికోవా బాస్ కాదు కాబట్టి, ఒక ట్రైబల్ షిప్ కాదు కాబట్టి మేబీ జాకబ్ ఫటు టర్న్ అయినా అవ్వచ్చన్నమాట. సో రూమర్స్ అయితే వస్తున్నాయన్నమాట. సో చూద్దాం మరి ఫర్దర్‌గా జాకబ్ ఫటు సోలో సికోవా పైన టర్న్ అవుతారా? అవ్వరా? సో ఇన్ ఫ్యూచర్‌లో మాత్రం కంపల్సరీగా టర్న్ అవుతారు. సో అది మాత్రం కన్ఫర్మ్. సో నెక్స్ట్ మూవీ అయితే సోలో సికోవా అఫీషియల్‌గా మన
రోమన్ రీన్స్‌కి ఎక్నాలెడ్జ్ చేయాలి. సో చేస్తారా? చేయరా? అనేది స్మాక్‌డౌన్‌లో తెలుస్తది. లేదంటే సోలో సికోవ మళ్ళీ రోమన్ రీన్స్‌తో ఫైట్ చేస్తారా? సో ఇది మనకి స్మాక్‌డౌన్ అయితే ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. అండ్ అంతేకాదు మన రాక్ బ్యాడ్ బ్లడ్‌లో రిటర్న్ చేసిన తర్వాత మన సోలో సికోవ ఫ్యాన్స్ మధ్యలో ఉంటూ ఇదంతా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. ఇదంతా ప్లాన్ అని మన సోలో సికోవ చాలా క్లియర్‌గా మెన్షన్ చేసినారు. సో ప్లాన్స్ ఏంది? అంటే ఇప్పుడు ప్లాన్ అనేది మనకి రివీల్ అవ్వలేదు. అండ్ మన రాక్ మన సోలో సికోవ వెనకాల ఉన్నాడా అనేది కూడా రివీల్ అవ్వలేదు. సో ఇప్పుడు నిజంగానే రాక్ సోలో సికోవ వెనకాల ఉండి ఉండవచ్చు. అందుకనే ఇదంతా ప్లాన్స్‌లో అంటే ప్లాన్ ప్రకారం జరుగుతుందని మన సోలో సికోవ చెప్పినారు కావచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన రాక్ మొత్తం హోల్డ్‌లో పెట్టినారని చెప్పాలి. స్టోరీ లైన్ మొత్తాన్ని హోల్డ్‌లో పెట్టినారని చెప్పాలి. సో కరెక్ట్ టైమ్ వచ్చినప్పుడు నడిపిస్తారు. సో కథ అంతా నడిపిస్తారు. సో అలా అనైతే అనిపిస్తుంది. సో చూద్దాం మరి ఫర్దర్‌గా తెలుస్తది. దీనిపైన క్లారిటీ రావాలంటే మనం కొన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిందే. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రోమన్ రీన్స్ గురించి. సో రోమన్ రీన్స్ ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్స్ ఏంది? సో ఇప్పుడు ప్రెజెంట్ అయితే మన రోమన్ రీన్స్ ఉలాఫాలా మాలని గెలిచినారు. సో రోమన్ రీన్స్ ఇప్పుడు రియల్‌గా ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ అయినారు. అంటే రియల్ ట్రైబల్ చీఫ్, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్ మన రోమన్ రీన్సే. కాకపోతే ఇప్పుడు అఫీషియల్‌గా సో ఎవ్వరు కూడా బ్లేమ్ చేయలేరు. ఇప్పుడు రోమన్ రీన్స్ నీ దగ్గర ఉలాఫాలా మాల లేదు, నువ్వు ట్రైబల్ చీఫ్ కాదు అని ఎవ్వరు కూడా బ్లేమ్ చేయలేరు. సో ఇప్పుడు ప్రెజెంట్ అఫీషియల్‌గా మన రోమన్ రీన్స్ మన ఒక రియల్ ట్రైబల్ చీఫ్, ఒరిజినల్ ట్రైబల్ చీఫ్, ది ఓన్లీ ట్రైబల్ చీఫ్ గదా! సో ఇప్పుడు నెక్స్ట్ మన రోమన్ రీన్స్ మేబీ టైటిల్ కోసం వెళ్ళొచ్చనమాట. కొడి రోడ్స్‌తో ఒక సెగ్మెంట్‌లో క్లియర్‌గా చెప్పినారు. సో నేను ఉలాఫాలా మాల గెలిచిన తర్వాత నేను నీకోసం వస్తాను. నేను ఆ ఛాంపియన్‌షిప్‌ని మళ్ళీ నేను తీసుకుంటానని మన రోమన్ రీన్స్ క్లియర్‌గా చెప్పినారు. సో మేబీ ఇప్పుడు రోమన్ రీన్స్ టైటిల్ కోసం ఫైట్ చేసినా చేయొచ్చన్నమాట. సో ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ అంతేకాదు ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. మళ్ళీ ఈ వ్రెస్టల్ మేనియాలో రోమన్ రీన్స్ వర్సెస్ కొడి రోడ్స్ మ్యాచ్ జరుగుతుందన్న రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో నాకు తెలిసి మీరెవ్వరు ఇంట్రెస్ట్ ఉండరు కొడి రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో. ఎందుకంటే ఇప్పుడు కన్సిక్యూటివ్‌గా అంటే వ్రెస్టల్ మేనియా 39లో జరిగింది, 40లో జరిగింది. ఇప్పుడు 41లో అంటే సో మళ్ళీ బోర్ అవుతారు కావచ్చు. సో నాకు తెలిసి చాలామంది ఫ్యాన్స్ ఈ మ్యాచ్‌లో ఇంట్రెస్టెడ్ ఉండరు. రాక్ వర్సెస్ రోమన్ రీన్స్ ఎళ్తారు. లేదంటే అంటే కోడి వర్సెస్ రాక్ ఎళ్ళినా వెళ్తారనమాట. బట్ కోడి రోడ్స్ వర్సెస్ రోమన్ రీన్స్ మ్యాచ్‌లో చాలామంది ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు. బట్ ఈసారి ఏందంటే మేబీ రోల్స్ రివర్స్ అవుతాయంట. ఇప్పుడు మన రోమన్ రీన్స్ ఏమో బేబీ ఫేస్ సూపర్ స్టార్‌గా ఉన్నారు. అండ్ మన కోడి రోడ్స్ హీల్ సూపర్ స్టార్‌గా మారతారని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. మన రోమన్ రీన్స్ బేబీ ఫేస్ అండ్ కోడి రోడ్స్ హీల్. బేబీ ఫేస్ రోమన్ వర్సెస్ కోడి హీల్ మ్యాచ్ జరుగుతుంది వ్రెస్టల్ మేనియాలో అని ఇలాంటి రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. సో చాలా తక్కువ వినిపిస్తున్నాయి రూమర్స్ అయితే. బట్ మన రోమన్ రీన్స్ అయితే ఛాంపియన్‌షిప్ కోసం వెళ్తారు. ఇప్పుడు ఉలాఫాలా మాల వచ్చింది. తను ఒక ట్రైబల్ చీఫ్‌గా అయ్యిండు. సో ట్రైబల్ చీఫ్ అయిండంటే కంపల్సరీగా తనకి ఛాంపియన్‌షిప్ కావాలి. ఛాంపియన్‌షిప్ కావాలంటే ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాలి. ద వే ఈజ్ రాయల్ రంబల్‌ని విన్ అవ్వడం, లేదంటే ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అవ్వడం. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతది. సో ఆ రెండిట్లో ఏదో ఒకటి విన్ అవుతేనే మన రోమన్ రీన్స్ అఫీషియల్‌గా ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయాల్సి వస్తది. సో ఒకవేళ ఈ ప్రాసెస్‌లో మేబీ న్యూ బ్లడ్ లైన్ మళ్ళీ అటాక్ చేస్తదా? సో మళ్ళీ వాళ్ళతోనే ఫీడ్ ఉంటదా అనేది ఫర్దర్‌గా తెలుస్తదన్నమాట. సో మన రోమన్ రీన్స్ గోల్ మాత్రం ఛాంపియన్‌షిప్ అది మాత్రం కన్ఫర్మ్. సో ఇంతకుముందే క్లియర్‌గా చెప్పినారు. సో అది గెలుస్తారా? గెలవరా? అనేది సెకండరీ. అండ్ నెక్స్ట్ మాట్లాడడం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. బ్రాక్ లెస్నర్ అప్డేట్ చెప్పమని అంటున్నారు. నిజం చెప్పాలంటే బ్రాక్ లెస్నర్ పైన ఎటువంటి అప్డేట్ రావట్లేదు. అండ్ ఎటువంటి రూమర్ కూడా రావట్లేదు. సో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో బ్రాక్ లెస్నర్ గురించి ఏం మాట్లాడదాం చెప్పండి. అండ్ నిన్న కామెంటరీలో మాత్రం మనకి కామెంటరీలో బ్రాక్ లెస్నర్ నేమ్‌నైతే మెన్షన్ చేసినారు. సో స్టిల్ మన బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలోనే ఉంటారు. సో అంటే డబ్ల్యూడబ్ల్యూలో రిటర్న్ చేస్తారు. అది ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. సో బ్రాక్ లెస్నర్ అయితే కంపల్సరీగా మళ్ళీ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారు. సో అది మాత్రం కన్ఫర్మ్. కాకపోతే ఎప్పుడు రిటర్న్ చేస్తారనేది క్లారిటీ లేదనమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటది. ఆ లింక్‌ని క్లిక్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.